చేత ఎందరు నడిపించబడుతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు. మనకు మాదిరి యేసయ్యనండి. యేసయ్య మరి బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు. తండ్రి చిత్తానికి మరి విధేయత చూపి తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చాడు. అలాగే యోహాను సువార్త 3:16 చెప్పబడి ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించి. చూచారా, ఇక్కడ కూడా మరి దేవుడు మన పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన కుమారుడిని మన కోసము బలిగా అర్పించాడు. మనము దేవుని కొరకు త్యాగం కలిగి ఈ లోకంలో జీవించాలి. త్యాగపూర్తమైన జీవితం కలిగి ఉండాలి. యేసయ్య తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకానికి వచ్చారు. కనీసం మనం ఒక్కరికైనా సువార్త ప్రకటించే స్థితిలో ఉన్నామనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కుమారులు, మనం దేవుని వారసులము అని చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ మనము ఈ లోకంలో దేవుని యొక్క చిత్తాన్ని మన పట్ల ఏదున్నదో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన చిత్త ప్రకారం మనం జీవించేవాళ్ళం ఉండాలి. మరి యేసయ్య తన తండ్రి చిత్తాన్ని ఏ విధంగా అయితే నెరవేర్చారో మనం కూడా లోకంలో బ్రతికి ఉండగానే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళం ఉండాలి. లేకపోతే మన బ్రతుకు వ్యర్థమైనది. లోకంలో మరి ఎందరో ఉన్నారు, తమ తమ పనుల్లో బిజీగా ఉంటూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఎంతో బిజీగా ఉన్నారు. ఒకడు లోకాన్నంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనమని వాక్యం సెలవుస్తున్నాడు. ఒకడు లోకాన్నంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? దాన్ని అనుభవించడానికి కూడా ఉండదు. మరి ఎంత ప్రయాసపడేది దేని కొరకు? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేని వారు మరి ఈ లోకంలో జీవించిన ఒకటే జీవించబడి దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళే వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వారు పరలోక రాజ్యంలో చేరరు, కానీ నా తండ్రి చిత్తం ప్రకారము చేయువాడే మరి ప్రవేశిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉన్నాను. చూడండి ఎంత స్పష్టంగా ఉంది. మనము దేవుని వారసులుగా, దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించాలి. ఆ దైవికమైన శక్తిని మనం పొందుకోవాలి. మరి వీళ్ళు ఎంతమంది అయితే బాప్తీసం ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ మరి ఈ దినాన్ని ఒక డెసిషన్ తీసుకోండి. మనం ఈ లోకంలో జీవించి ఉండగానే మన యొక్క పాపములు మనం ఒప్పుకోవాలి. తర్వాత మనం చేయడానికి ఏమి ఉండదు. లోకంలో మనం జీవించి ఉండగానే మన పాపాలను, మన శాపాలను యేసయ్య రక్తంలో కడుక్కోవాలి. ఆదాము ఎవరు? మొదటి మానవుడైన ఆదాము ఎవరు? దేవుని యొక్క కుమారుడు. ఆదాము తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. ఆదాము తండ్రి ఎవరు? దేవుని కుమారుడు, దైవ కుమారుడని ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు మొదటి మానవుడు చేసినప్పుడు ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆదాము మొదటి మానవుడు తండ్రి. అలాగే యేసయ్య కడపటి ఆదాముగా ఈ లోకానికి రావడం జరిగింది. దేవుడు ఇచ్చిన మహిమను ఆదాము మరి దేవుని యొక్క మాటను మరి త్రోసివేయటం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞను వేరటం
దేవుని మహిమను పోగొట్టుకున్నట్టు. మరి చూడండి, యేసయ్య దేవుని యొక్క మాట ప్రకారం ఈ లోకానికి వచ్చి ఆయన మాటను నెరవేర్చి, యేసయ్య వాక్యం సెలవిస్తున్నది, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ దాన్ని సంపూర్తి చేయాలి. అంటే ఆచరించి ఆయన సంపూర్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసయ్యలో ఎవరైతే యేసయ్య రక్తంలో ఎవరైతే తమ పాపాలు కడుక్కుంటారో వారికి ఎటువంటి శిక్షా విధి కూడా లేదండి. వారందరూ కూడా దేవుని కుమార్తెలుగా ఆయన వారసులుగా ఇవ్వడానికి మరి దేవునికి ఎంతో ఇష్టంగా ఉన్నది. మనందరూ ఆయన వారసులుగా చేసుకోవడానికి మరి తన ప్రియ కుమారుని లోకానికి పంపించారు. చూడండి, మరి యేసయ్యను మరి ఆ శాస్త్రులు, ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు? వీడు దైవ దూషణ చేస్తున్నాడు, ఆయన నుంచి దిగి వచ్చానంటున్నాడు, దేవుడి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ఆయన అదే కదా, ఆయన మీద అపరాధం మోపింది ఏంటి? దైవ కుమారుడు అని చెప్పుకున్నాడు, దైవ దూషణ చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే కదా దైవ కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ఈయన యేసు కుమారుడు అని చెప్తున్నాడు. మనము ఈ లోకంలో జీవించినప్పుడు మరి అపవాది అనేక విధాలుగా మన పట్ల కూడా వాడు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఆయన యొక్క ఆత్మను పొందుకోవాలి, అడగాలి. అడిగే ప్రతి వారికి ఆయన ధారాళంగా దయచేసి దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. ఈ లోకంలో దేవుని వారసులుగా, పిల్లలుగా మనం జీవించడానికి మరి ఆయన చూపిన ఆ త్యాగాన్ని మనము వృధా చేసుకోకూడదు. ఆ త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఆ త్యాగాన్ని మనము మరి ప్రక్కన పెట్టడం వల్ల మన జీవితంలో మనము మరి ఆ నిత్య జీవాన్ని మనం కోల్పోయే అవకాశం ఉన్నది. మరి ఎంత జాగ్రత్తగా దాన్ని మనం గ్రహించేవారు ఉండాలి. ఈ లోకంలో దేవుని యొక్క చిత్తాన్ని మనం చదివించడానికి మరి మనందరం కూడా లోకానికి పంపబడ్డాం. దేవుని యొక్క చిత్తం ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన చిత్తాన్ని జరిగించేవారు ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు మనం వీటిలో భద్రపరిచి మనందరూ కూడా ఆత్మీయ ఎదుగులాగా ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా అనేక మందిని మరి దేవుని యుద్ధకు తీసుకొచ్చేవారుగా మనందరూ కూడా సిద్ధపడాలని పరిశుద్ధాత్మలో మనకు సహాయం చేయడం ద్వారా మాటలు ఫలింపు చేయడం ద్వారా మన మధ్యలో ఉన్న దైవజనుల ద్వారా మనకు మన మధ్యలో ఉన్న చిన్నబడ్డలు రితేష్ స్పెషల్ సాంగ్ పాడతారు. ఆ తర్వాత మనకు మెయిన్ మెసేజ్ కూడా పరిశుద్ధ పౌరులం, యూదా గోత్రం సింహపు ముందు బిడ్డలం, క్రీస్తు వారలం, పరలోకవాసులం, వధించబడిన గొర్రె పిల్లం,
ప్రేమ దాసులం ముందు